హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజా సిస్టర్స్. వ్లాగ్ ఏంటంటే మేమైతే కీసరగుట్ట పోయినాం. ఆడ మేము చేసిన ఎంజాయ్ అంతా ఈ వ్లాగ్లో చూడొచ్చు. వచ్చి రాగానే కొంచెంసేపు రిలాక్స్ అయినాం. ఇంకా మా మమ్మీ వాళ్ళ దర్శనంకి వెళ్ళి, కానీ నేను మా మరదలు అయితే ఇట్లా కూర్చున్నాం. మా వాళ్ళ కోసం ఎదురు చూసుకుంటా ఇక వచ్చేటోళ్ళ పోయేటోళ్ళ గురించి మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నాం. అప్పుడే ఒకళ్ళు వచ్చి పాప ఫోటో తీయరా అని అడిగితే ఇక మా మరదలు వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. మెల్లగా నేను కూడా సంద దొరికిందని చెప్పేసి 2-3 వీడియోస్ తీసుకున్నాం మా మరదలతోటి. వేరే లేదు అట్లా వచ్చేసారు మా వాళ్ళు అయితే. చెల్లె ఎప్పుడు ఎట్లా తెలుసు ఇది ఎందుకు ఇట్లా ఇట్లా తీస్తుంది ఫొటోస్ తీస్తా. మా చెల్లె ఎట్లా తీస్తుంది ఆస్థెటిక్ అంటది. ఏమన్నా అంటే ఆస్థెటిక్ అంట. ఆస్థెటిక్ ఫోటోలకు ఎవరికైనా పెట్టిరవాడు. ఇవి రియల్ లైఫ్ కూడా ఆస్థెటికే. అట్లనే ఉంటాయి వంకర నిజంగా కీసరగుట్ట మీద కేక్ తింటున్నాం. అసలు ఏందండి మీకు తినే వరకు వెయిట్ చేయండి. అయితే ఏమైందంటే తిన్నాక చెప్తా. ఏమైందంటే ఆడొక పాపది బర్త్డే అయింది. అయితే గ్యాప్ దొరికితే లిప్స్టిక్ పెట్టేస్తుంది మా చెల్లి. జస్ట్ ఇండియన్ థింగ్స్ బట్టలు ఏడవడదా ఆడనే ఆరేస్తారు. ఇట్లా గుట్టకొస్తే ఈ చెట్టు దగ్గర ఫొటోస్ దిగండి, బాగుంటుంది లొకేషన్. ఈ చెట్లన్నీ ఇప్పుడు మా చెల్లి ఇక్కడ ఫోటోషూట్ చేస్తుంది అంట. ఫోటోలు దిగుతున్నామో లేదో మా బావ అయితే ఎంట్రీ ఇచ్చిండు, డిస్టర్బ్ చేస్తుండు ఫొటోస్ దిగొద్దని చెప్పేసి. అలాగా నేను కూడా ఒక 2-3 ఫొటోస్ తీసేసుకున్నా. మా బావ హాయ్ చెప్పు. ముచ్చట అంటే జాతరలలో ఊకే టాటూలు వేసుకుంటాడు అని చెప్పేసి ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకుని కొడుతుంది. గైస్ ఇప్పుడు మేము షాపింగ్ అని పోతున్నాము. మీకు బ్లాగ్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆల్రెడీ నీకు ఉందిగా గోల్డ్, మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావు? ఇది చేతి పెట్టుకున్నా కాబట్టి ఇది చూడగొట్టుకోవాలి. అవి నీవి కాదు, అవి లేడీస్ ఇవి. ఇంకేంటే చాలా సెకలు ఉన్నారా నీలో. పోయినా మా చెల్లకైతే ఈ రింగుల పిచ్చి ఉంటుంది. ఏ జాతర నొల్లది. సన్నీ ఇక్కడ ఒక బిజినెస్ పెట్టుకో సన్నీ నువ్వు. సైతలే అని చెప్పేసి జాతర అంతా తిరుగుతున్నాం. నాకైతే ఈ బ్యాగ్స్ మస్తు నచ్చినాయి. నీకు నాకు కొట్లాటైందా? ఎందుకు మాట్లాడుతున్నావు మరి? గైస్ పొద్దున నేను మా చెల్లె కొట్లాడుకున్నాం. మళ్ళీ సిగ్గు లేకుండా అక్క జెయింట్ వీల్ ఎక్కియావని పైసలు అడుగుతుంది. మీ చెల్లెలు అంతే ఇంతే. ఇది ఎక్కుతుందంట. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? 50 రూపాయలు ఇచ్చుకోనమ్మా. మా వాళ్ళందరూ ఉప్పర్ మీటింగ్ ఎందుకు పెట్టారని చూస్తారా? మేమైతే ఇలా ఇన్నే స్టే చేయాలి కాబట్టి వాళ్ళందరూ ఆడనే ఉన్నారు. ఇంకా మా మామ వాళ్ళతో కలిసి మేమైతే దర్శనంకి పోతున్నాం. శివరాత్రి రోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ డే వచ్చినాం. నేనైతే దర్శనంకి వెళ్ళాలి అని చెప్పేసి మా మామ వాళ్ళతో వెళ్తున్నా. ఈవినింగ్ దర్శనంకి వచ్చి నేనైతే మంచి పని చేసిన. వ్యూ అయితే ఇంకంటే ఈవినింగ్ మస్తు ఉంది. లైటింగ్స్ తోటి అయితే మస్తు అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ పోయినాం ఫొటోస్ దిగుదామని చెప్పి. చేస్తున్న పని ఏంది?
వీడియో అనగానే వాటర్ రాకున్నా కానీ ఇట్లా యాక్టింగ్ స్టార్ట్ చేసారు. కొంచెంసేపు టైం పాస్ చేసినాం. ఆ జాతరలో ఏమో లైట్ కొన్నాడంట, టార్చ్ లైట్ ఏ లైటో నాకైతే తెలియదు. కొంచెం టైం పాస్ చేసినాం. కొంచెం మా పొట్టి దాంతో ఆడుకొని తిందామని చెప్పేసి అందరం తింటున్నాం. మా ఫ్యామిలీ అందరూ తినేసారు. వాళ్ళు షాపింగ్ చేసిన బుద్ధి తీరదు అని చెప్పేసి మళ్ళీ షాపింగ్ పోతున్నాం. మాకు షాపింగ్ కావాలి, ఏడవైనా ఫస్ట్ ఉంటది. ఆమెను చూసి వాళ్ళ బిడ్డ కూడా తయారైతుంది. జాతర మొత్తంలో కమ్మల కలెక్షన్ మస్తు నచ్చింది. ఇక ఒకటి కడియం తీసుకున్నా. మేము ఈ షాపింగ్ చేసుడు కొనుడేమో కానీ మా పోరలు అయితే మంచిగా ఎంజాయ్ చేసారు. కొంచెం షాపింగ్ చేసేసి ఆ నుంచి వెళ్ళిపోయి వండుకున్నాం. నైట్ ఆన్నే స్టే చేసి మార్నింగ్ వేసి వచ్చేసినాం. అలానే స్టార్ట్ చేసేసింది మా అన్న వాళ్ళ కూతురు. ఇది కొన్నా చూడు అంటే కొంచెం ఆమెతో టైం పాస్ చేసేసినాం. పోలా